వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి చికెన్ లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది న్యూ బిగినర్స్కే కాకుండా బ్యాచిలర్స్ కూడా ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే ఈజీగా అండ్ టేస్టీగా అని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అయితే తీరాల్సింది. ఫస్ట్ నేను కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఆయిల్ యాడ్ చేసేసి నెక్స్ట్ నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అవి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఒక 5 పచ్చిమిరకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని అవి బాగా ఫ్రై చేసుకున్నాను. 50% ఫ్రై అయ్యేదాకా. కొంచెం పసుపు యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పసుపు అండ్ ఆనియన్స్ అనేవి 50% ఫ్రై అయిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ లివర్ అనేది కొంచెమే ఉంది కాబట్టి అండ్ కొంచెం నేను చికెన్ కూడా తీసుకున్నాను ఇది రెసిపీ చేసేటప్పుడు. ఇప్పుడు నేను ఇప్పుడే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆనియన్స్లోకి యాడ్ చేసేసి ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆ ఫ్రై చేసుకోవడం వల్ల ఆ అరోమా అండ్ ఫ్లేవర్ అనేది మనకి రిలీజ్ అయ్యి కర్రీ చేసుకున్నప్పుడు మనకి చాలా అంటే చాలా బాగా టేస్ట్. ఇప్పుడు నేను ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న లివర్ పీసెస్ని అనేది యాడ్ చేసుకున్నాను. ముందుగా చెప్పాను లివర్ కొంచెం క్వాంటిటీ తక్కువగా ఉండడం వల్ల నేను చికెన్ పీసెస్ కూడా వేసుకున్నాను. మీరు అవాయిడ్ చేసుకోవచ్చు కావాలంటే మాత్రం. ఇక్కడ నేను వాటిని పీసెస్ని అందులోకి యాడ్ చేసేసి ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అరోమా పీసెస్కి కూడా పట్టేలాగా యాడ్ చేసేసుకొని నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక 2 minutes అన్నీ మిక్స్ అయ్యేలాగా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీడియం ఫ్లేమ్లో ఇందులో పెట్టేసి మూత పెట్టేసి అలా మగ్గనిచ్చుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఒక 4 to 5 minutes మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇందులో నేనైతే వాటర్ డ్రాప్ కూడా యాడ్ చేయలేదు. ఆ పీసెస్లో నుండి లివర్ పీసెస్లో నుండి వచ్చే వాటర్ అనమాట. ఇప్పుడు వాటర్ అంతా పోయి బాగా ఫ్రై అయిపోయినాయి లివర్ పీసెస్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్రై అయిపోయిన లివర్ పీసెస్ని ఒకసారి అటు ఇటు అడుగంటకుండా నీట్గా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనకి 1 స్పూన్ అనేది నేను కొంచెం గరం మసాలా అండ్ 1 స్పూన్ అనేది ధనియాల మసాలా అనేది యాడ్ చేసేసుకున్నాను. ధనియాల పొడి అవి యాడ్ చేసుకొని మీకు టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకోండి. స్పైస్ లెవెల్కి సరిపోయేలాగా నేను ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని 2 minutes స్టవ్ ఆన్లో పెట్టేసుకొని తిప్పుకున్నాను. అన్నీ తిప్పుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర పుదీనా తోటి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రెసిపీ ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కూడా కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి రెసిపీ వీడియోస్ అనేది పోస్ట్